తెలంగాణలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ పెట్టే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. దీనికి కారణం పెళ్ళైన దంపతులైతే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సమయం లేకపోవడం వల్ల కావచ్చు వంట చేసుకోవడానికి, లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసినప్పుడు ఏ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఏం వంట చేసుకుంటామని ఆర్డర్లు పెట్టడం కావచ్చు. ఒకప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలంటే ప్రతి ఐటమ్ ఏదైనా సరే అంత అఫోర్డబుల్గా ఉండేది కాదు. కొంచెం కాస్ట్ కానీ ధరలు కానీ చాలా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ధరలు పెరిగిపోయాయో, గ్యాస్ సిలిండర్లు కూడా దొరకని స్థితి, వీటన్నిటిలో కూడా కూరగాయల రేట్లు కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్లో కనుక మీరు గమనిస్తే 1+1 ఆఫర్లు, కొంత తక్కువ ధరకే ఎక్కువ ఫుడ్ వస్తుందన్నటువంటి కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి గత 4-5 ఏళ్లుగా గమనిస్తే విపరీతంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దీనివల్ల వచ్చినటువంటి ఇంకొక పరిణామం అంటే క్లౌడ్ కిచెన్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ పెట్టేవాళ్ళు ఇంత తక్కువకి 1+1 ఆఫర్ వస్తుంది, మనం చాలా తక్కువకే మనకు వస్తుంది అని ఆలోచించి కొంటున్నారే తప్ప వాటి ఆహార భద్రతా ప్రమాణాలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఆరోగ్యకరంగా వంట చేస్తున్నారా లేదా అన్న విషయాలపై దృష్టి పెట్టేటువంటి ఆలోచన ఎవరికీ ఉండడం లేదు. వారందరూ కూడా ధర వరకే, తక్కువ ధర అన్న ఆలోచనకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ కిచెన్లు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. క్లౌడ్ కిచెన్లు అంటే కేవలం వంట చేసుకోవడానికి ఉండేటువంటి వంటగది, వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక గది, అంతే తప్ప టేబుల్స్ కానీ మనం రెస్టారెంట్ తరహాలో చూసేటువంటి టేబుల్స్, వెయిటర్స్, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఎవ్వరు ఉండరు. కేవలం ఒక వంటగది, ఆ వంటగదిలో వాళ్ళు వంట చేసుకుంటారు. అదే వాళ్ళు వివిధమైనటువంటి బ్రాండ్స్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళు ఫుడ్ డెలివర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే వంటలు చేస్తారు, ఒక చిన్న వంటగది సెటప్తో. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఈ ఫార్ములా కనిపెట్టారు, తక్కువ కాస్ట్కి 1+1 ఆఫర్లు ఇవ్వడం, ఇవన్నీ ఇస్తే ఎక్కువ మంది కొంటారు అన్న ఫార్ములాని ఎప్పుడైతే క్లౌడ్ కిచెన్స్ గమనించాయో అవి విపరీతంగా సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాళ్ళు విపరీతంగా సంఖ్య పెంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకుని తమకు వీలున్న చోట తమ క్లౌడ్ కిచెన్ను అంటే ఒక రూమ్ లాంటి దాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని స్విగ్గీ, జొమాటోలో కొలాబరేట్ అవ్వడం, ఆర్డర్స్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. అయితే తాజాగా హైదరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీని మీద ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్లౌడ్ కిచెన్స్ మీద అక్కడ వాళ్ళు విస్తుపోయేటువంటి నిజాలైతే చూశారు. ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో అక్కడ ఏవైతే 3 కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు క్లౌడ్ కిచెన్స్ మీద తనిఖీలు చేశారో వాటిలో దాదాపు అన్నిటి దగ్గర 3 విషయాలు అయితే వాళ్ళు గమనించారు. వాటిలో మొదటిది వచ్చేసి వాళ్ళు ఉపయోగించే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తీసుకుంటే, నాన్ వెజ్ మనం ఇంట్లో వంట చేసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెడతాము. ఎందుకంటే తెచ్చినప్పుడే వండం కాబట్టి యూజువల్గా ఫ్రిడ్జ్లో పెడతాము, కొంతకాలం ఉంచుతాం. దానికి రిక్వైర్డ్ టెంపరేచర్ ఉంటుంది, డీ ఫ్రిడ్జ్లో పెట్టాలా, టెంపరేచర్ ఎంత పెట్టాలన్న ఐడియా మినిమం ఇంట్లో ఉండి వంట ఎక్కువ చేయడం అలవాటు లేని వాళ్ళు కూడా తెలిసినటువంటి విషయం. కానీ ఈ క్లౌడ్ కిచెన్స్లో ఆపరేట్ చేసే వాళ్ళు కనీసం నాన్ వెజ్ ఐటమ్స్ దానికి సంబంధించినటువంటి టెంపరేచర్లో కూడా ఫ్రిడ్జ్లో ఉంచట్లేదు. ఫ్రిడ్జెస్ని ఏవైతే వాళ్ళు క్లౌడ్ కిచెన్లో నిర్వహిస్తారో అవి సరిగ్గా సరైన టెంపరేచర్స్లో ఆపరేట్ చేయకపోవడం, ఇంకొకటి కనీసం వంట చేసేటువంటి వారు చేతులు కడుక్కోవడానికి కూడా సరైన సదుపాయాలు లేకపోవడం, ఆ వంట చేసే ప్రదేశంలో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతూ ఉండడం, ఇంకా వాళ్ళు తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు, అలాగే ఈగలు ఇటువంటివన్నీ ఉండడం వాళ్ళు గమనించారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో ఏవైతే వీళ్ళు మనం చూస్తూనే ఉంటాం కదా, హైయెస్ట్ రేటింగ్స్ ఉన్నటువంటి రెస్టారెంట్స్ నుంచి మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఎందుకంటే రేటింగ్స్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటింగ్స్కి వచ్చిన రివ్యూస్ని కూడా వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నారు. పాజిటివ్ రివ్యూస్ వరకు ఉంచి నెగిటివ్ రివ్యూస్ని ట్యాంపర్ చేయడం వల్ల ఆ పాజిటివ్ రివ్యూస్ చూసి 1+1 ఆర్డర్లు చూసి అందరూ ఆర్డర్లు పెడుతున్నారు. సో ఈ 2 విషయాల్ని గమనించినటువంటి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జొమాటోకి, స్విగ్గీకి కూడా ఏవైతే వాళ్ళు కొలాబరేట్ ఉన్నారో వాటికి కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి వెంటనే సమాధానం చెప్పాలని చెప్పారు. ఇకపై దీంతో పాటు కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చారు. ఏంటంటే ఇకపై ఫుడ్ డెలివరీ యాప్స్లో నమోదయ్యే ప్రతి హోటల్, రెస్టారెంట్కి FSSAI లైసెన్స్తో పాటు CMC ట్రేడ్ లైసెన్స్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో లైసెన్స్ రద్దయిన లేదా సస్పెండ్ అయిన హోటల్ని వెంటనే యాప్ల నుంచి తొలగించాలని చెప్పారు. ప్రతి ఫుడ్ అవుట్లెట్కి జియో లొకేషన్ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఏ లొకేషన్ పేరుతో లైసెన్స్ తీసుకున్నారో అక్కడి నుంచే ఆహారం వండి సరఫరా చేయాలని చెప్పారు. ఒక చోట లైసెన్స్ పొంది మరో చోట వంట చేసే విధానానికి స్వస్తి పలకాలని కూడా స్పష్టం చేశారు. CMC హెల్త్ అండ్ హైజీన్స్ రేటింగ్స్ని యాప్లో చూడడానికి ఒక ప్రత్యేక నోడల్ ఆఫీసర్ని నియమించి ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో క్లౌడ్ కిచెన్లపై జరిగినటువంటి ఆకస్మిక తనిఖీలను కనుక మనం గమనిస్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. మీరు ఇచ్చేటువంటివి మీకు తెలిసి పర్సనల్గా మీరు విజిట్ చేసి మీరు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని మీరు పర్సనల్గా ఫీల్ అయితే ఆర్డర్ ఇవ్వండి తప్ప మీరు ఫోన్స్లో చూసి అక్కడ హైయెస్ట్ రేటింగ్ ఉందని అనిపించి కొత్త రెస్టారెంట్లు, మీకు తెలియని రెస్టారెంట్స్ మాత్రం ఆర్డర్ పెట్టకండి. అలా పెడితే మీ హెల్త్ డేంజర్లో ఉన్నట్టే.